టీబీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఈ టీబీ ఇన్ఫెక్షన్, ట్యూబర్క్యులోసిస్ అనేది కేవలము ఊపిరితిత్తులకి వచ్చే ఇన్ఫెక్షనేనా? లేకపోతే రీప్రొడక్టివ్ సిస్టమ్‌లో కూడా మనం ఈ ఇన్ఫెక్షన్ అనేది చూడొచ్చా? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఈ టీబీ అనేది ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్. చాలామంది ఈ ట్యూబర్క్యులోసిస్ గురించి, టీబీ ఇన్ఫెక్షన్ గురించి వినుంటారు. ఎందుకు అంటే ఈ టీబీ అనేది జనరల్గా ఇండియాలో కొంచెం మనము ఎక్కువ శాతం అనేది చూస్తుంటాం అన్నమాట. ఎలా వస్తుంది అంటే ఒకటి పువర్ హైజీన్ వల్ల, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా టీబీ పేషెంట్కి ఏమన్నా మనం ఎక్స్పోజ్ అయ్యామో, వాళ్ళు ఏమన్నా కాఫ్ చేశారు అంటే ఆ డ్రాప్లెట్స్తోని కూడా మనకి ట్రాన్స్ఫర్ అనేది అవ్వచ్చు ఆ ఇన్ఫెక్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే కేవలం ఊపిరితిత్తులకే వస్తుందా, లేకపోతే వేరే బాడీలో వేరే భాగాలకి కూడా టీబీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉందా? కేవలం ఊపిరితిత్తులకే కాదండి, బాడీలో ఆల్మోస్ట్ ఏ పార్ట్కైనా కానీ టీబీ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశము అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆడవారిలో అబ్డామినల్ టీబీ అంటే పొట్టలో అనేది టీబీ అనేది వచ్చింది అంటే వాళ్ళకి హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా అసలు టీబీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే అసలు దాని రోల్ ఏంటి ఫర్టిలిటీలో, ఈ టీబీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి పిల్లలకి రిలేషన్ ఏంటి అనేది మనం చూస్తే మేజర్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది అవుతుందో గర్భసంచికైనా కానీ లేకపోతే ట్యూబ్స్కైనా కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట. ఇది ఎలా ఎంటర్ అవుతుంది అంటే జనరల్గా కింద నుంచి గర్భసంచి లోపలికి ఎంటర్ అవుతుంది, అక్కడ నుంచి ట్యూబ్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇలా అయినప్పుడు ట్యూబ్స్ అనేది దానికి ఒక ఫేవరెట్ స్పాట్. అక్కడ ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు ట్యూబ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి, వాప్ అనేది వస్తుంది. సో ఇలా ట్యూబ్స్ అనేవి పాడైపోయే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కొందరిలో మాత్రము గర్భసంచిలో ఎఫెక్ట్ అయినప్పుడు టీబీ అనేది ఆ ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఉందో ఆ ఎండోమెట్రియం బేసల్ లేయర్ కూడా ఎఫెక్ట్ అయ్యిందంటే చాలా సివియర్గా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారనమాట. ఎందుకంటే ఈ ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో పొర ఎక్కడైతే బేబీ అనేది అతుక్కోవాలో ఆ లేయర్ దగ్గర టీబీ అనేది ఎఫెక్ట్ అయ్యింది అంటే ఆ ఎండోమెట్రియం మళ్ళీ రీగ్రోత్ అనేది అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ బేసల్ లేయర్ అనేదే ఇంపార్టెంట్, దాని నుంచే ఎండోమెట్రియం అనేది రీజనరేట్ అవుతుంది. సో ఆ లేయర్ అనేది ఎఫెక్ట్ అయ్యే వరకు పేషెంట్స్ అనేది వెయిట్ చేశారంటే కష్టం అవుతుంది. అంటే అసలు మేము ఎలా తెలుసుకోవాలి ఇన్ఫెక్షన్ అనేది ఉందా లేదా అంటే కంటిన్యూస్గా మీకు ఏమన్నా ఈవినింగ్ పూటలు ఫీవర్ అనేది వస్తుంది అండ్ మీరు వెయిట్ లాస్ అవుతున్నారు, అసలు ఏ కారణము అనేది తెలియట్లేదు, ఇలాంటి ఫీచర్స్ ఏమన్నా మీకు కనపడుతున్నాయి, బాగా వీక్నెస్ అనేది ఉంటుంది అండ్ డేట్స్ విషయానికి అనేది మీకు వచ్చేసే డేట్స్ అనేది ప్రాపర్గా అవ్వట్లేదు, స్కాంటీ బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటివి ఏమి చూసినా కానీ మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. జనరల్ ఇవాల్యుయేషన్ పార్ట్ లాగా చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా తెలుసుకోవాలి అంటే ఒకవేళ అలాంటిది ఏమన్నా సస్పెక్ట్ చేస్తున్నామంటే గర్భసంచిలో పొర అనేది చిన్న ముక్క పరీక్షకు అనేది మనకి పంపించినా కానీ దాంట్లో టీబీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ట్యూబ్స్ అనేవి కూడా మనం చూడాలి. ట్యూబ్స్లో ఏమన్నా స్కాన్లో మనకు వాపులాగా కనిపిస్తుంటే ఆ వాపు ఉందా లేదా అనేది లాప్రోస్కోపీ ద్వారా అయినా కానీ చూసుకోవచ్చు. ఒకవేళ సస్పెక్టెడ్ కేసెస్ ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళకి ప్రొఫైలాక్టిక్గానే టీబీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో అనేది మనం ఇది ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం లేదు అంటే వాళ్ళకి మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెము ఎక్కువగా ఇబ్బంది అనేది ఫేస్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. మనకి మెయిన్గా గర్భసంచిలో లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ అనేది అక్కడే అతుక్కొని 9 నెలలు అనేది గర్భసంచిలోనే బేబీ అనేది పెరగాలి. సో ఈ లేయర్ అనేది బాగా తిన్నగా అయిపోయింది, ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ అనేది దాన్ని తినేసింది అంటే మాత్రము తర్వాత ఈ లేయర్ రీజనరేట్ అవ్వడము చాలా కష్టము. ఎక్స్ట్రీమ్ కేసెస్లో అనేది వాళ్ళు సరోగసీకి వెళ్ళాల్సిన అవసరము అనేది కూడా ఉంటుందన్నమాట. అందుకు ఎర్లీ స్టేజెస్లోనే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి డిటెక్ట్ అయ్యాయి అంటే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారంటే డెఫినెట్గా మీకు ఎర్లీగా ఈ బెటర్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.